హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో ఏదైతే ఢిల్లీ ధర్నా ఏదైతే చేశారో జగన్మోహన్ రెడ్డి అది కరెక్టేనా అంటారా? ఇప్పుడు రాజకీయాలు అనేది మనం మాట్లాడుతూ వస్తే విచిత్రంగా ఉంటాయి. ఈ గవర్నమెంట్ పడిపోక ముందు 30,000 మంది అమ్మాయిలను ఎత్తుకుపోయారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు. దాని గురించి ఆయన చెప్పారా, చూసారా? ఇప్పుడు ఆయన మంత్రి కూడా అయ్యారు కానీ చూపించారా, మనకి చెప్పారా? సో అందుకని రాజకీయంగా చేసే కామెంట్స్ని గురించి మనం పట్టించుకోకూడదు. దీన్ని 36 హత్యలు అంటాడు, లేకపోతే 3,500 అంటాడు ఆయన. వాటిని మనం పట్టించుకోకూడదు. నేను చాలాసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు భస్మాసురుడు, ఆయన నెత్తిన ఆయనే చేయి పెట్టుకుంటాడని. ఆయన పెట్టుకుని మొన్న ఓడిపోయాడు. ఇప్పుడు కూడా ఢిల్లీ ఎందుకు వెళ్ళాలి? 45 రోజులైంది గవర్నమెంట్ వచ్చి. వీళ్ళు 5 సంవత్సరాలు వాళ్ళని టార్చర్ పెట్టారు. ఇళ్లలో లేకుండా పారిపోయే లెవెల్గా తీసుకెళ్ళారు తెలుగుదేశం కార్యకర్తలను కానీ నాయకులను కానీ. పాపం ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏదో నేనున్నాను అన్నదాకా వాళ్ళు బయటకు వస్తానికి కూడా భయపడే స్టేజ్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే వాళ్ళ పిల్లిని తలుపేసి కొడితే తిరగబడుతుందంటారే, తిరగబడ్డ స్టేజ్లో ఉన్నారు. ఆవేశం ఇంకా నాకు తెలిసి ఇంకో 6 నెలలు అట్లాగే ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు, ఎవరు చెప్పినా జనం ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే మన ఓటింగ్ సరళ తెలుస్తుంది కదా, అంటే ప్రజల్లో అంత విరక్తి కలిగింది. లేకపోతే ఎన్నో చేశానని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారిని అట్లా 11 సీట్లకైతే పరిమితం చేయరు. సో ఇప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగలవాడైతే అక్కడే ఉండి అసెంబ్లీలో ఇప్పుడు కూడా వీళ్ళు చేసినంత దుర్మార్గం అని చెప్తున్నారు అసెంబ్లీలో ప్రతి వాళ్ళు. ఈయన అక్కడ అసెంబ్లీకి వెళ్ళి నేను చేసింది కాదు, నేను చేసింది ఇది చేశాను ఇది చేశానని చెప్పుకునే పరిస్థితి ఉండదు. నిజంగా చేసి ఉంటే, చేయకపోతే పడాలి. ఇప్పుడు నేను ఏదో చేశాను, దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఉండి దాన్ని ఏం చేశాను ఇంతకాలం చెప్పుకోలేకపోయాడు. ఇప్పుడు కన్నా చెప్పుకోవాలి, ఈ రాష్ట్రానికి నేనేం చేశాను, చేశాడా చేయలేదా. చేయకపోతే తప్పు చేశాను, భవిష్యత్తులో బాగుంటాను, ఈ తప్పులు ఇక జరగవు మా పార్టీ నుంచి, మా పార్టీలో పలానా కార్యకర్తలు కానీ పలానా మంత్రులు కానీ పలానా ఎమ్మెల్యేలు కానీ దుర్మార్గం చేశారు, ఇంక్లూడింగ్ ఆయన కూడా. నేను ముఖ్యమంత్రిగా నేను తప్పులు చేశాను అనేదన్నా చెప్పాలి. అది చెప్పకుండా ఎదురుదాడి చేస్తానికని చెప్పి ఢిల్లీ వెళ్ళి కూర్చుని ఢిల్లీలో ఏం చేస్తారు, ఎవరేం చేస్తారు? అంటే ఇండియా మొత్తం చూసిద్ది కదా అనే ఉద్దేశంతో ఏం చూస్తారు? ఇండియా చూస్తే ఇండియాలో ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ. ఏం చూస్తారు ఇండియా? భారతదేశంలో ఏం చూస్తారండి? ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో జరిగినాయి కదా, లాస్ట్ 5 years జరగలా. లాస్ట్ 5 years కూడా వాళ్ళు చూశారు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు తీసుకెళ్ళి చెప్పారు. పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు గారు, గల్లా జయదేవ్ గారు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా, చెప్తానే ఉన్నారు. చాలాసార్లు వాళ్ళు అక్కడ ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు. సో కొత్తగా జరిగేది కొత్తగా ఢిల్లీలో తెలవాల్సిన అవసరం ఏం లేదు. ఇవన్నీ రాజకీయ నాటకాలు. బట్ ఇది ఫెయిల్యూర్ నాటకం నా ఉద్దేశంలో. అక్కడికి వెళ్ళటం అనేది తప్పు. అసలు ఢిల్లీ వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ కూర్చొని చేసుకో, ఇక్కడ కదా రాష్ట్రం కదా. ఈ రాష్ట్రంలో నువ్వు ఏం చేస్తావో చెప్పు, ఎందుకు తప్పు చేసావో చెప్పు, ఎందుకు ఎళ్ళగొట్టారో ఆలోచించుకోవట్లేదు. అసలు ఈ రోజు వరకు ఆయన చూసుకోవాలి కదా, అసలు ఎందుకు ఇట్లా అన్యాయం అయిపోయింది అనేది చూసుకోవట్లేదు. చూసుకోకుండా వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తే ఏముంటుంది? ఏముండదు. దానివల్ల చాలా లాభం ఎట్లాగా ఉండదు. ఎందుకంటే అంత విరక్తి కలిగింది. ఆ విరక్తి కలిగే ప్రజలంతా ఓటేశారు. అది నువ్వు అర్థం చేసుకోకుండా ఏదో మాట్లాడదాం అనుకుంటే, నా చెల్లెములు, నా అక్కమ్మలు, నా అవ్వలు, తాతలు అంటే అది అయిపోయింది. ఆ స్టేజ్ దాటిపోయి వచ్చేసింది. దాటే ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది. సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి తను భూమి మీదకి వచ్చి ఏం చేయాలో చేసుకుంటే భవిష్యత్తులో ఉంటుంది. లేదంటే 6 నెలల తర్వాత పార్టీ మూసేయాల్సి వస్తుంది. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారు అడ్డుపడుతున్నారా సార్? ఈ మాట ఎందుకంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఢిల్లీ వెళ్ళారో షర్మిల గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని ప్రెస్ మీట్ పెట్టారంటే, మా కాంగ్రెస్ పార్టీ కూడా న్యూట్రల్ పార్టీ, మా పార్టీ వాళ్ళు అక్కడ వెనుకొండలో వాళ్ళ గొడవ దేనివల్ల జరిగిందని మేము కనుక్కున్నాము, అది వాళ్ళ వ్యక్తిగత గొడవ తప్ప రాజకీయ గొడవ అయితే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే రాజకీయం చేస్తున్నారు. అండ్ మీ బాబాయ్ చంపినప్పుడు ఎందుకు మాట్లాడలేదు, మీ ఎమ్మెల్సీ చంపి పార్సల్ చేశారు, డోర్ డెలివరీ చేశారు, సో దానికి మీరు ఎందుకు మాట్లాడలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ధర్నా ఏదైతే మీరు చేస్తున్నారో ప్రత్యేక హోదా గురించి ఎందుకు ధర్నా చేయలేదని షర్మిల గారు క్లియర్ కట్గా క్వశ్చన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. నిజంగా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక శాపంగా మారారా? శాపం ఉంది. ఇప్పుడు ఆవిడ పార్టీ ఉంది కాబట్టి ఆవిడ మాట్లాడుతుంది. ఓకే, ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఆవిడ ఎజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని దించేసింది. ఇంకా అన్పాపులర్ చేయటం అనేది ఆవిడ ఎజెండా.
అది కాంగ్రెస్ పార్టీ ఎజెండా అయితే కాంగ్రెస్ పార్టీగా క్వశ్చన్ చేయాలి. మరి పార్టీగా చేసిందా, చెల్లెలుగా చేసిందా, లేదా ఆస్తి తగాదాగా చేసిందా అనేది మనకు తెలియదు. సో ఏదైనా తప్పులేదు, అడగటంలో తప్పేం లేదు కదా. సో నిన్న